ఆలోచించండి ఒకసారి. కానీ ఆయన ప్రవక్తలు నమ్మాలట. ఈరోజు కూడానండి సత్యాన్ని తెలుసుకున్నామని చెప్పుకునే వాళ్ళు కూడా ఈరోజు సేవకుల మాట విని, ప్రవక్తల మాట విని వారి బ్రతుకుని స్థిరపరచుకునే వాళ్ళు ఎంతమంది? ఈరోజు దేవుని మాట ఏమంటే సేవకుడు నోట వస్తున్నప్పుడు ఆ మాట ఎందుకు లక్ష్యం ఉంచట్లేదంటే, మీకు దేవుడు అంటే కృతజ్ఞత ఉందా? ఒక్కసారి ఆలోచించండి. దేవుడు నమ్మే పరిస్థితిలో మనం ఉన్నావా చెప్పండి? పెడ చెవిని పెడుతున్నాం. అది భక్తుడా, ప్రవక్త, లేకపోతే పితరులా, దేవుని వాక్యమా? ఈరోజు వాక్యాలు ఎన్ని వినబడుతున్నా వాటిని పెడచెవిని పట్టి దేవుడు అంటే లెక్క లేకుండా బ్రతుకుతున్నారంటే, లక్ష్యం లేకుండా బ్రతుకుతున్నారంటే ఎవరంటే లెక్క మనిషికి? అంతకంతకు అనుభవిస్తున్నాం ఆల్రెడీ. అయినా ఏమాత్రం బుద్ధి రాదాయే, అయినా ఏమాత్రం మనోనేత్రాలు వెలగవాయే, ఎన్ని కనబడుతున్న బ్రతుకులో ఏమాత్రం మార్పు రాదాయే. అందుకే చెప్తున్నాడు ఆయన ఏమని ఆయన ప్రవక్తలు నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులవుతారు. కృతార్థులవుతారంటే ధన్యులవుతారు, కృతజ్ఞత కలిగిన వారు అవుతారు. ఇప్పుడు మీరు లక్ష్యాన్ని చేరుకున్న వాళ్ళు అవుతారు, కార్యసిద్ధి కలిగిన వాళ్ళు అవుతారు. దానికి అర్థాలు అదే. కృతార్థులు అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని చేత కార్యాన్ని సఫలీకృతం చేసుకున్న వాళ్ళు అవుతారు. అర్థమైందా? దేవుని చేత ప్రతిఫలాన్ని పొందుకున్న అవుతారు. ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞత కలిగిన వారుగా బ్రతుకుతారు, కృతార్థులు అవుతారని ఎంత గొప్ప మాట చెప్పాడండి. ఆలోచించండి ప్రేమని దేవుని పిల్లలు, ఒకసారి మనసు పెట్టండి. కానీ అనతి కాలం జాగ్రత్తగా ఆలోచించండి ప్రేమని దేవుని పిల్లలారా. మనుషులు ఎట్లాంటి వాళ్ళంటే, మనుషులు ఎట్లాంటి వైఖరి కలిగి ఉన్న వాళ్ళంటే, నిజంగా మనుషులందరూ కూడా దేవునికి కృతజ్ఞత కలిగిన వాళ్ళ? ఇక దేవునికే కృతజ్ఞత కలిగిన లేకపోతే మనుషులంటే ఏమాత్రం చెప్పండి? మనుషులంటే అవసరం ఉన్నప్పుడు ఒకలాగా, అవసరం లేనప్పుడు ఇంకోలాగా. నాలుగు కదా, నాలుగు కెమికల్ లేదు కదా, నాలుగుకి బోన్ లేదు కాబట్టి ఏం చేస్తుంది? డ్యాన్స్ చేస్తుంటది, దాని ఇష్టం వచ్చినది మాట్లాడుతుంటది. అర్థమైందా? దాని ఇష్టం వచ్చినది మాట్లాడుతుంటది. చాలా తప్పండి అది. జాగ్రత్తగా ఆలోచించాలి ప్రియమైన దేవుని పిల్లలారు మీరందరూ కూడా. ఈ యెహోషాపాతు కొడుకే ఎవరో? యెహోరాము. అర్థమైందా? అసలు ప్రారంభం నుంచి బొత్తుగా దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు. ఇతని భార్య అతల్య ఎవరో? యెజెబెలు, ఆహాబు కూతురు. మనకి ఇవన్నీ తెలియదు కదా. అన్ని జనులు చెప్పారు అనుకోండి, ఏంటి ఆహాబు ఏంటి, యెజెబెలు ఏంటి, అతల్య ఏంటి, వాడు నోరు తెరిచాడంటే అర్థం ఉంది. మరి నువ్వెందుకు నోరు తెరుస్తున్నావు? ఏమవుతామని వెళ్తాను కదా లోపటికి అంటే మరి బైబిల్లో ఈ మాటలు మరి ఎప్పుడు చదువుతావు? నువ్వు ఇప్పుడు తెలుసుకోలేక, నువ్వు తెలుసుకోకపోయినా నాకు అంతా తెలిసి అన్నట్టు తిరుగుతాం బయట. మళ్ళీ అరే వాడు ఏం చెప్తారో, ఇప్పుడు కృతజ్ఞత కొడుకు పెట్టారంటే అక్కడ ఏం చెప్తారో, లేకపోతే పలానా చోట ప్రార్థన జరుగుతుంది. అసలు ప్రార్థన జరుగుతున్నప్పుడు లోపల ఎట్లా తిరగాలనిపిస్తుంది? నీ కృతజ్ఞత ఏముంది అసలు? ప్రార్థన జరుగుతున్నప్పుడు నువ్వు బయట తిరుగుతున్నావంటే, దైవ కార్యక్రమం జరుగుతున్నప్పుడు నువ్వు సొంత కార్యక్రమాలు తిరుగుతున్నావు అంటే నీకు దేవుడు అంటే కృతజ్ఞత ఉందా నీకు? లేదా ప్రార్థన జరుగుతున్నప్పుడు ఇంట్లో పడుకుని సొల్లు కబుర్లు చెప్పుకుంటున్నావు అంటే, టీవీ చూస్తున్నావు అంటే నీకు దేవుడు అంటే ఏమాత్రం లెక్క నీకు? ఇట్లాంటి వాళ్ళ కోసం దేవుడు నిలబడేది. ఇట్లాంటి వాళ్ళ కోసం దేవుడు నిలబడేది. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలు. సమస్తాన్ని ఇచ్చాడు కదా దేవుడు ఏం చేయలేదండి. ప్రతిఫలం దయచేస్తాడని నమ్మకం నీకుంటే దేవుడు పాదాలను విడిచిపెడతావు అసలు నువ్వు? అవే కాకుండా ఇంకా కార్యక్రమాలు పెట్టండి. ప్రతి నిత్యం దేవుళ్ళో వర్ధిల్లాలి, ప్రతి నిత్యం ధర్మక్షేత్రంలో ఉండాలి, ప్రతి నిత్యం మనందరం కూడా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి దేవుడు కార్యక్రమాలు చేయాలి. యెహోషాపాతు చేసినదే. యోధా రాజ్యం అంతటా ఆ కొస మొదలుకుని ఆ కొన వరకు అందరికీ ధర్మశాస్త్రాన్ని చాటింపు చేశాడు. దేవుడు న్యాయాన్ని, నీతిని, ధర్మాన్ని. నా దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన మనసు ఎంత గొప్పవాడో, మనందరి కొరకు దేవుడు కార్యక్రమాలు ఎన్ని చేశాడో అవన్నీ కూడా ప్రజానికానికి తెలియాలి. ప్రజలందరూ కూడా దేవుడి వైపు తిరగాలని గొప్ప నిర్ణయాలు తీసుకున్న సాహసోపేతమైన జీవితాన్ని గడిపిన యెహోషాపాతు జీవితం పక్కన కనపడుతుంది, దావీదు గారి జీవితం పక్కన కనపడుతుంది. బైబిల్లో ఎంతో మంది మహానుభావుల జీవితం కనబడుతున్నా ఏమంటే క్రైస్తవులకు నమ్మకం మీరెట్టినట్టు ఉన్నారు ఏంటండి? మళ్ళీ మాట్లాడితే థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్. మరి ఇల్లే పెట్టేది, బయట వాళ్ళు బెటర్ కదండి. థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ అంటే కృతజ్ఞత కూడికలు పెట్టేది ఎవరు చెప్పండి? అసలు కృతజ్ఞత అన్న మాట ఎవరి నోట్లోంచి చెప్పండి? ఎక్కువ క్రైస్తవుల నోట్లోనే, ఎక్కువగా క్రైస్తవుల నోట్లు. కానీ బ్రతుకుల్లో ఏమాత్రం ఉండదండి, ఏమాత్రం ఉండదండి. అర్థమవుతుందండి? ఈ యెహోరాము
ప్రారంభం నుంచి దౌర్భాగ్యం. ఎందుకో తెలుసా? యెజెబెలు ఆహాబు సంతతి నుంచి వచ్చిన అతల్యాన్ని ఎప్పుడైతే చేసుకున్నాడో, ఈ హోరాము కూడా చేసిన పిచ్చ పనులు ఏమండి, యెహోషాపాతు తీసుకున్న పిచ్చ నిర్ణయాలు ఇది ఒక నిర్ణయం అండి. ఎందుకంటే భక్తిహీనులతో ఎప్పుడు కూడా వియ్యం అందకూడదండి, గుర్తుపెట్టుకోండి. దరిద్రుల దౌర్భాగ్యమైతే బ్రతుకులు. భక్తిహీనులతో వియ్యం అందకూడదు, భక్తిహీనులకి సహాయం చేయకూడదు, భక్తిహీనులతో చేయగలపకూడదు, భక్తిహీనులతో సాంగత్యం చేయకూడదు. ఇవి చేసావా నీ బ్రతుకు అయిపోయినట్టే, గుర్తుపెట్టుకోండి. ఈ చరిత్రల ఆధారాలు. కానీ నువ్వే పనిగట్టుకునే ఆడుతాను. మళ్ళీ ఎవరికి భక్తిహీనులతోనే సహవాసం, పిచ్చోళ్ళతోనే సహవాసం. పిచ్చోళ్ళతో సహవాసం పిచ్చెక్కిపోద్ది, అంతే కదా మరి. పిచ్చోళ్ళతో సహవాసం చేసేది పిచ్చెక్కిపోద్ది. మరి ఆడు పిచ్చి ఎక్కిస్తాడు మరి. మనం 6 నెలలు సహవాసం చేస్తే ఆడు ఈడవుతాడు, ఈడు ఆడవుతాడు. నువ్వే అన్నావు, సామెత మీద చెప్పావు. అర్థమవుతుందండి? ఆలోచించండి ఒకసారి. ఈ హోరాము ఎప్పుడైతే అతల్యాన్ని పెళ్లి చేసుకున్నాడో, అమ్మగారి జీవితంలోకి, అది అయ్యగారి జీవితంలోకి అమ్మగారు వచ్చిందో, అయ్యగారి జీవితం ఆరిపోయింది. చచ్చాడు, కుక్క చావు చచ్చాడు. ఎవరో ఈ హోరాము కుక్క చావు చచ్చాడు. అతల్య మాత్రం బతికే ఉంది ఇంకా. ఎందుకంటే అమ్మగారికి టైం ఉంది, అతల్యకి టైం ఉంది. ఈ హోరాము కొడుకు పేరేంటి చెప్పగలరన్నా? హజ్జ. ఈడొక అంతకంటే దరిద్రుడు, నిష్ఠ దరిద్రుడు ఇతను కూడా సేమ్. అతి తొందరలో కుక్క చావు చచ్చిపెడతాను కూడా. ఎందుకంటే దేవుడు అంటే కృతజ్ఞత లేదు, దేవుడు అంటే భక్తి లేదు, భయం లేదు, ఇష్టానుసారంగా బ్రతికాడు. అర్థమైందా? ఇప్పుడు ఎప్పుడైతే అతల్య కొడుకు యెహోరాము కొడుకు హజ్జ చచ్చిపోయాడో, అతల్య కోపం వచ్చేసింది. ఎవరు కోపం వచ్చేసింది? అతల్య కోపం వచ్చి తన మనవల్ని, తమ వంశాన్ని, ఎవరిని, సొంత పాము, తన గుడ్లు తినేసినట్టుగా, తన పిల్లలు తినేసినట్టుగా ఈ అతల్య అనే అమ్మాయి ఏం చేసింది తెలుసా? సొంత వంశంలో ఉన్న ఏ వంశాంకురం మిగలకూడదిక, ఆ సింహాసనం మీద నేనే కూర్చోలని రాజ్య కాంక్షతోటి, గర్విష్టి హృదయంతో దేవుడు ఆజ్ఞలు విస్మరించి పక్కన పెట్టి ఇష్టానుసారంగా పరిపాలన చేసి రాజ్యాన్ని సర్వనాశనం చేసిందండి. ఆ తరుణంలో యోవాష్ అనే వంశాంకురాన్ని దావీదుకి ఇచ్చిన దేవుడి మాట పోషించడానికి యెహోయాదాని యాజకుడు లేపాడు. అలాగే అతల్యా కూతురైన యెహోషాబతును లేపాడు. వాళ్ళిద్దరూ కూడా ఈ బిడ్డను కూడా చంపేద్దని చెప్పి అతల్యా కంటికి కనబడకుండా యోవాష్ రాజుని ఏం చేసింది? దాచిపెట్టింది. 6 సంవత్సరాలు దాచింది, అతల్యా కంటికి కనబడకుండా. ఇదంతా ఆ దినవృత్తాంతాలు 2వ గ్రంథం 21, 22, 23 అధ్యాయాలు చదువుకుంటూ వెళితే ముందుకుంటుంది ఇదంతా. అర్థమైందండి? దాచిపెట్టిన తర్వాత ఇక 6 సంవత్సరాల తర్వాత ఇక కుమారుడు దాచిపెట్టకూడదని 7వ సంవత్సరం వచ్చేసప్పటికి దేవుడు చెప్పిన వంశంలోంచి, దావీదు వంశంలోంచి రాజు వారు తప్ప అతల్య ఎవరు ఇప్పటికీ రాజ్యాన్ని సర్వనాశనం చేసిందని చెప్పి యెహోయాదా కావచ్చు, తన భార్య యెహోషాబతు కావచ్చు, అక్కడ ఉన్న కొంతమంది మంచి వాళ్ళని లేపుకుని రాజుకు పట్టాభిషేకం చేశాడు. చిరంజీవి ఎప్పుడు కూడా సుపరిపాలన చేయనుగా, కానీ చక్కగా అతను ఆశీర్వదించాడు. చక్కగా యెహోయాదా అండర్లో ఉన్నంతసేపు దేవుడు అతనికి చేసిన మేళ్లకు ప్రతిగా చక్కటి సుపరిపాలన అందించాడు. ఎవరో? యోవాషు రాజు. కాలం గడుస్తుంది, యెహోషాపాతు వృద్ధుడైపోయాడు. గుర్తుపెట్టుకోండి, ఒక మంచి సేవకుడు, మంచివాడు ఇంట్లో లేకపోయినా, సంఘం లేకపోయినా, సంఘం, సమాజం, కుటుంబం, ఒక మంచి నాయకుడు లేకపోతే ఆ రాజ్యం అయిపోద్దని చెప్పడానికి నిదర్శనమే యోవాషు జీవితం. గుర్తుపెట్టుకోండి, దేవుని పట్ల కృతజ్ఞత లేని ఎవడైనా కానీ వాడు రాజ్యాన్ని చక్కగా పరిపాలించడు, కుటుంబాన్ని కూడా చక్కగా పరిపాలించలేడు, సంఘాన్ని సరిగ్గా పరిపాలించలేడు. అట్లాంటి యెహోయాదా ఉన్నంత వరకు ఒక చక్కటి యాజకుడు ఆ కుటుంబంలో ఉన్నంతసేపు యోవాషు జీవితం దినదినాభివృద్ధి చెంది దేదీప్యమానంగా వెలిగిందండి. ఎప్పుడైతే యెహోయాదా చచ్చిపోయాడో, ఎప్పుడైతే మంచి సహవాసానికి తెరపడిందో, ఇక చెడు సహవాసం చేయటం మొదలు పెట్టాడు. ఎవరో? యోవాషు రాజు. ఏమైందో ఇప్పుడు చరిత్రలో ఒకసారి దినవృత్తాంతాలు 2వ గ్రంథం ఒకసారి చూడండి. ఇప్పుడు ఏమైందో 24వ అధ్యాయం ఏమండి? 2వ దినవృత్తాంతాల గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం ఏం చెప్తుంది చూడండి. 15వ వచనంలో ఏమండి? దినవృత్తాంతాలు 2వ గ్రంథము 24వ అధ్యాయం 15వ వచనం ఏం చెప్తున్నాడు? యెహోయాదా దినములు గడిచిన వృద్ధుడై చనిపోయాడు. వెళ్ళిపోయాడు. ఉన్నంతసేపు ఆయన విలువ తెలియలేదు. వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది? అతడు చనిపోయినప్పుడు 130 ఏండ్ల వాడు. అతడు ఇశ్రాయేలులో దేవుని దృష్టికి, తన ఇంటి వారి దృష్టికి మంచివాడై ప్రవర్తించెను గనక జనులు దావీదు పట్టణమునందు రాజుల దగ్గర అతన్ని పాతిపెట్టిరి. అతనికి రాజుకి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఏం జరిగింది?
ఏమండి, యెహోయాదా చనిపోయిన తర్వాత యోధాధిపతులు వచ్చి రాజుకు నమస్కరింపగా రాజు వారి మాటలు సమ్మతించను. ఎవరి మాట సమ్మతించారట? ఎవరి మాట సమ్మతించాడు? ఏమండి, యెహోయాదా చనిపోయిన తర్వాత యోధాధిపతులు, వాళ్ళంత దౌర్భాగ్యులు ఎవరు లేరండి, వాళ్ళ మాట సమ్మతించడం ఏంటి, వాళ్ళ మాట సమ్మతించాడు. తర్వాత ఏమైంది? ఏమండి, జనులు తమ పితరుల దేవుడైన యెహోవా మందిరమును విడిచి, చూసారా ఏమైపోయిందో చూసి, ఒక మంచివాడు లేకపోతే, మంచి ఆలోచన లేకపోతే, దేవుడితో ఉండకపోతే, మనుషులను ఆశ్రయిస్తే ఏం జరుగుతుందో ఇక్కడ యోవాషు జీవితం మనకు కనపడుతుంది. యోవాషు పరిపాలిస్తున్న రాజ్యం చూస్తే మనకు అర్థమవుతుంది. వెంటనే ఇమీడియట్ చూడండి ఎలా టర్న్ అయిపోతున్నారో. మంచిగా ఉన్న వాళ్ళు టర్న్ అయిపోతున్నారు. చూడండి ఒకసారి, దేవతా స్తంభముల వైపు దేవుణ్ణి విడిచిపెట్టారట. ఏమంటే విగ్రహారాధన ఎక్కువైపోయిందట. ఇక విగ్రహాలు మనమే విగ్రహారం చేస్తాం. మనం కూడా దేవుని విడిచిపెట్టి డబ్బు, ఆస్తులు, అంతస్తులు, లోకం, పాపం, అమ్మాయి, చెత్త, చెదారం, తాగుడు, దేవుడి దగ్గరికి వచ్చి ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఎందుకు లేరు? సిగ్గుండాలండి, భయం ఉండాలండి. ఒక తప్పుడు మాట మాట్లాడటానికి, లేని మాట, కాని మాట మాట్లాడటానికి, లోకంలో చెడు సాంగత్యం చేయటానికి, లోకస్తులతో బ్రతకటానికి భయం ఉండాలండి మనకి, సిగ్గుండాలండి మనకి. చూడండి అతని జీవితం అయిపోయిందో చూడండి. ఎప్పుడైతే విగ్రహారాధన వైపు తిరిగిపోయాడో ఏం జరిగింది? అతడు చేసిన అపరాధము నిమిత్తము చూడండి, యోధా వారి మీదకి, యెరూషలేము కాపురస్తుల మీదకి దేవుని కోపం వచ్చేసిందండి. ఎప్పుడు వస్తుంది దేవుడి కోపం చెప్పండి? మనం అనుకుంటాం జీవితంలో ఏదన్నా జరిగిందనుకోండి, ఓ సైతాన్ గారు నా వైపు చూస్తాడు, ఏదో గొప్ప కార్యక్రమం చేసిన వాడు వైపు సైతాన్ వస్తాడు. అర్థమైందా? గొప్ప కార్యక్రమాలు చేసిన